హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శర్వాణి ఆహార డిలీట్స్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసరికి పొడి మిరపకాయలు. మిరపకాయలతో కూడా మీరు రెసిపీ చేసుకోవాలి అనుకుంటున్నారా? సో ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. సో ముందుగా కొంచెం లావుగా మెత్తటి కాయలు మిరపకాయలు తీసుకోవాలి, కారం లేకుండా. తర్వాత మనకి మజ్జిగ కట్ చేసుకొని విత్తనాలన్నీ తీసేసుకోవాలి. అన్ని మిరపకాయలకి తీసేసుకున్నాక సో అన్ని అలానే కట్ చేసుకొని మజ్జిగ కట్ చేసుకొని మొత్తం మిరపకాయలకి విత్తనాలన్నీ తీసేసుకుంటే మీకు కారం లేకుండా ఉంటుంది. ఇది వచ్చేసరికి మీకు 5 నిమిషాల్లో అయిపోయింది, చాలా త్వరగా అయిపోయింది. ఏమైనా కూరగాయలు లేకపోతే ఇంట్లో మిరపకాయలతో కూడా మనం రెసిపీ చేసుకోవచ్చు. మీరు తినేటప్పుడు ఒక 10 నిమిషాల ముందు చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, వేడి వేడిగా బజ్జీలాగా. ఇప్పుడు మిరపకాయలకి వచ్చేసరికి మిరపకాయలో పిండి ఎలా తయారు చేయాలో చూద్దాం. మిక్సీ జార్లో ఒక 2 కప్పులు చట్నీ పప్పు తీసుకోండి. చట్నీ పప్పులో కొన్ని 4-5 చిన్నులపాయలు, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మనం మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఆ పిండిని వేసుకున్నాక ఆ పిండిని వచ్చేసరికి ప్లేట్లో తీసుకోవాలి. ప్లేట్లో తీసుకొని మనకి ఎంత కావాలో అంత తీసుకోండి. మిగతాది కావాలి అంటే మీరు బాక్స్లో పెట్టుకొని ఉంచుకోవచ్చు. ఓకే, ఒక 10 మిరపకాయలు తీసుకుంటే దానంతా తగినంత మనం పిండి తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని కలుపుతూ ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. అది కూడా గట్టిగా కలపకూడదు, స్మూత్ గా కొంచెం లూజుగా కలుపుకోవాలి. ముద్దు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటే బాగుంటుంది. ఆ పిండి మిగిలినా కూడా మీకు ఎప్పుడైనా చేసుకోవాలి అన్నప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని చేసుకోవచ్చు. అప్పటికప్పుడు మనం చేసుకొని తినొచ్చు. ముద్దగలా కలుపుకున్నాక మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా మిరపకాయలు, దాంట్లో మధ్యలో పెట్టుకోవాలి ఆ పిండిని. మరి ఎక్కువ పెట్టుకోమాకండి, మీడియంగా పెట్టుకోండి. ఎక్కువ పెట్టుకుంటే మరి అది పిండి వచ్చేసరికి బయటకు వచ్చేసింది. పెట్టుకున్నాక మనం బాండీలో నూనె పోసుకోవాలి. నూనె పోసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3-4 మిరపకాయలు వేగించుకోండి. కొంచెం 5 నుంచి 10 నిమిషాలు వేగించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనకు అర్థమైపోయింది. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకుంటే బాగుంటుంది ఏమీగా. సో మీరు వీకెండ్స్లో అలా చేసుకుంటూ ఉండండి. వేడి వేడిగా అన్నంలో నెయ్యి వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. కొంచెం ఒక 5 నిమిషాలు వేగించుకొని కలిపెడుతూ ఉండండి. చూసారా, మీరు కొంచెం పిండి లూజ్గా కలుపుకుంటే మీకు పిండి ఏమి పోదు, మీకు ఆయిల్లో ఏమి పిండి పోదు, అలానే ఉంటుంది. వేగునాక కొంచెం మనం ప్లేట్లో తీసుకోవచ్చు. అలా అన్నీ వేగించుకోండి. మనం ఇందాక అన్ని పెట్టుకున్నాం కదా మిరపకాయలు పిండి, అన్నీ వేగించుకుంటే ఏమి పొడి మిరపకాయలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.